ఆపరేషన్ ఆకర్ష్ అమలుపై టీఆర్ఎస్ పునరాలోచనలో పడిందా? రెండోసారి అధికారంలోకి వచ్చాక విపక్షాల నుంచి పార్టీలోకి వస్తానంటూ రాయబారాలు జరిపిన వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గిందా? టీఆర్ఎస్లోకి వలసలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొందరు టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేల్లో 12 మంది సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, వారిలో 8 మంది ఏ క్షణమైనా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ కారణంతోనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతున్నట్లు వార్తలొచ్చాయి. ప్రారంభంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసిన టీఆర్ఎస్ అధిష్టానం తాజాగా వారికి గులాబీ తలుపులు ఇప్పుడే తెరవకూడదని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2018లో పూర్తి స్థాయి మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ వివక్ష సమ్మేళన ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యతిరేక భావాలు వెలువడినట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధిష్టానానికి అత్యంత సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు పెదవి విరిచినట్లు తెలుస్తోంది. ప్రజలు అధిక సీట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ పరిస్థితుల్లో మరిన్ని సీట్ల కోసం చూడటం సరికాదని, ఏ కారణం వల్లనైనా రావడానికి సిద్ధంగా ఉన్న వారిని తీసుకోకపోవడమే మంచిది అని టీఆర్ఎస్ అధిష్టాన శిబిరాలు సూచించినట్లు సమాచారం. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రస్తుతానికి కామా పెట్టినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల నాటికి అనివార్యమైన రాజకీయ అవసరాలు ఏర్పడినప్పుడు చేరికలకు ఓకే చెప్పాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో టీడీపీని తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో ఉన్న టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సీఎం కేసీఆర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సండ్ర చేరిక ఖాయమైందని, మచ్చా నాగేశ్వరరావు విషయం తేలాల్సి ఉందని టీఆర్ఎస్ నేతలు అంతర్గత సంభాషణలో చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ తమ శాసనసభా పక్షంలో విలీనమైతే మంచిదని అంటున్నారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.